సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా మరో 6 అమాత్యులను నియమించేందుకు పార్టీలో కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రివర్గంలో కొత్తగా మరో 6కి అవకాశం దక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత విస్తరణ దిశగా గతంలోనే పార్టీ అధినాయకత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గంలో స్థానం కల్పించే వారి పేర్లపైన ఆమోదం తీసుకున్నారు. దీంతో ఆశావాహులు మంత్రివర్గంలో స్థానం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా జూలై 2న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. 6 మంత్రులు నియమించేందుకు ఏసీసీ, పీసీసీ స్థాయిలో కసరత్తులు జరుగుతున్నాయి. ఏసీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఉండటంతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో 6కి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వేచి చూసే ధోరణిలో ముందుకు వెళుతున్నారు. అటు ఏఐసీసీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి ముందుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్, కార్మిక శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగియడంతో సీఎం పాలనపై దృష్టి సారించారు. మరోవైపు ఖాళీ పదవుల భర్తీ పూర్తి చేయకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మందిని కాంగ్రెస్లోకి తీసుకురావాలని, స్థానిక ఎన్నికలకు పరిగణలోకి తీసుకుని ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. విస్తరణపై సీఎం కసరత్తులు ముమ్మరం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలో తలమునకలైన సీఎం మంత్రుల నియామకాల అంశంపైన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో కొన్నింటినైనా కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మార్పులు చేర్పులు చేయాలన్న యోచనలో కూడా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 37 నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని తొలగించాల్సి వస్తే వాటి స్థానంలో పార్టీ కోసం కష్టపడి చేస్తున్న వారిని చేర్చే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1-2 రోజుల్లో అది కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణపై కసరత్తులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులు విస్తరణలో భర్తీ చేయాల్సి ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం చాంతడంత ఉందని చెప్పాలి. కానీ 6 మంత్రి పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, 2 బీసీలకు, 1 లంబాడీకి, మరొకటి మైనార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోంశాఖను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్కు భర్తీ ఖరారు కావచ్చని కూడా చెబుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పార్టీలో చేరితే మంత్రివర్గంలో స్థానం కోసం పరిశీలించవచ్చని కూడా అంటున్నారు. రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కొనే విధంగా వ్యూహరచన జరుగుతోంది. మరోవైపు అమాత్య పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జోరుగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేసుకుంటున్నారు. అయితే పోటీ పడుతున్న 4 రెడ్డి సామాజిక వర్గ నాయకుల్లో 2కి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. మరో 2లో ఒకరికి డిప్యూటీ స్పీకర్, ఇంకొకరు ప్రభుత్వ చీఫ్ విప్గా నియమితులయ్యే అవకాశము కనిపిస్తోంది. అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముద్రాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలియాలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదైనా కారణాలతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీసీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఇప్పుడు పరిశీలనకు రావచ్చని చెబుతున్నారు. ఇక సిటీ నుంచి 5-6 ఎమ్మెల్యేలు చేరుకున్న నేపథ్యంలో పలు పదవులు వీరికి దక్కవచ్చు. పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడిన ఇన్ఛార్జ్ మంత్రులలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని, పలువురు మంత్రుల శాఖలోనూ మార్పులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.